మాంసాహారం తినడం పుణ్యమా పాపమా? ఈ మధ్యకాలంలో కులమత భేదాలు లేకుండా చాలా మంది మాంసాహారం తినేస్తున్నారు. వేదాలు, గ్రంథాలు మరియు ఆయుర్వేదం మాంసాహారం తినడం గురించి ఏం చెబుతున్నాయి? అసలు ఈ మాంసాహారం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? మరియు గరుడ పురాణం ప్రకారం మాంసాహారం తినడం వల్ల ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని వేణు వాయిస్తున్నాడు. అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు వెనక దాక్కుంది. ఆ జింక భయపడుతుండడంతో జింక తలపై నిమురుతూ ఏమైంది, ఎందుకు దాక్కున్నావ్ అని అడిగాడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడు వచ్చాడు. ఆ జింక నా వేట, దీనిపై నాకే పూర్తి అధికారం ఉంది, నీ దగ్గర ఉన్న జింకను నాకిచ్చేయ్ అని వేటగాడు కృష్ణుడితో అన్నాడు. అప్పుడు కృష్ణుడు ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది, మరెవరికీ అధికారం ఉండదు అని చెప్పాడు. అప్పుడు ఆ వేటగాడు దీనిని నేను వేటాడి చంపి వండుకొని తింటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపమవుతుంది, నువ్వీ జింకను చంపి పాపాన్ని మూట గట్టుకోవాలని అనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలియదా అన్నాడు. అప్పుడు వేటగాడు పుణ్య పాపాల గురించి నాకనవసరం, నేను విన్నదాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాల్లో చెప్పారు. రాజులు కూడా వేటకు వెళ్లి జంతువులను చంపుతుంటారు. రాజులే ఇలా చేస్తున్నప్పుడు మాంసాహారం తినడం తప్పెలా అవుతుంది అని వేటగాడు కృష్ణుడిని ప్రశ్నించాడు. మాంసాన్ని ఎక్కువగా తింటుండడం వల్ల వేటగాడు బుద్ధిని కోల్పోయాడని కృష్ణుడికి అర్థమైంది. దాంతో వేటగాడు అడిగిన ప్రశ్నకు కృష్ణుడు నేను నీకొక కథ చెప్తాను, ఈ కథ పూర్తిగా విన్నాక మాంసాహారం తినడం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని కృష్ణుడు వేటగాడితో అన్నాడు. అప్పుడు వేటగాడు సరే అంటాడు. అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఒకసారి కళింగ రాజ్యంలో కరువు వచ్చింది. దాంతో ఆహారం ఉత్పాదన తగ్గిపోయింది. వెంటనే ఈ సమస్యను పరిహారం కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతుంది, దాంతో కరువు ఇంకా పెరిగిపోతుంది అని మహారాజు బాధపడ్డాడు. ఈ విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో ఈ సమస్యను తీర్చడానికి అన్నిటికంటే చౌకైన వస్తువేంటి అని అడిగాడు. అప్పుడు మంత్రులంతా ఆలోచనలో పడ్డారు. ధాన్యం, పండ్లు, కూరగాయల్లాంటివి పండించాలంటే చాలా శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా ప్రకృతి సహాయం చెయ్యకపోతే వీటిని పొందడం చాలా కష్టమవుతుంది. కాబట్టి చౌకగా ఆహారం దొరకడం కష్టమన్నారు. అప్పుడు సామంత రాజుల్లో ఒక రాజుకి మాంసాహారం గురించి ఆలోచన వచ్చింది. ఎలాగైనా రాజుకు ఈ విషయం చెప్పాలనుకున్నాడు. అప్పుడు అతను రాజుతో అన్నిటికంటే చౌకైన ఆహారం మాంసాహారం అవుతుంది, మాంసాహారం అనేది పౌష్టికాహారం కూడా అవుతుందన్నాడు. అది విన్న మిగతా సామంత రాజులు అంతా సమర్థించారు. కాని కళింగ రాజ్య మహామంత్రి మాత్రం మౌనంగా ఉంటాడు. అప్పుడు మహారాజు మహామంత్రి మీరెందుకు ఏమీ మాట్లాడడం లేదు, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అప్పుడు మహామంత్రి మహారాజా, ఈ విషయాలన్నీ నేను అంగీకరించలేను, మాంసాహారం అన్నిటికంటే చౌకైన పదార్థం అనేది నేను నమ్మను, కాని ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడుతాను అని మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి మహామంత్రి మాంసాహారం చౌకైనది అని సలహా ఇచ్చిన సామంతరాజు ఇంటికి వెళ్లాడు. అంత రాత్రి సమయంలో మహామంత్రి తన ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడ్డాడు. అతనితో మహామంత్రి ఇలా అన్నాడు, సాయంత్రం సభలో మహారాజు జబ్బు పడ్డారు, మహారాజు పరిస్థితి దారుణంగా ఉంది, ఎవరైనా బలశాలి అయిన రాజు శరీర మాంసం నాకిస్తే మహారాజు జబ్బు నయమవుతుంది అని వైద్యుడు చెప్పాడు. మీ అంత యోగ్యం కలిగిన రాజింకెవ్వరూ లేరు, ఈ విషయంలో మీరు సహాయం చేస్తే 1,00,000 సవల్రు ఇవ్వగలను, అందుకు బదులుగా నేను మీ గుండెను చీల్చి కొంచెం మాంసం తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు. అది విని సామంతుడి ముఖం రంగు మారిపోయింది. నేను చనిపోయాక ఈ 1,00,000 సవల్రు నాకెందుకు, నా ప్రాణమే నాకు ముఖ్యం, కాబట్టి నేనే నీకు 1,00,000 సవల్రు ఇస్తా, నన్ను వదిలేయి అని మహామంత్రికి 1,00,000 సవల్రు ఇచ్చాడు సామంతరాజు. దాంతో మహామంత్రి ఏమీ అనలేక 1,00,000 సవల్రు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వర్ణ ముద్రలను తీసుకొని మహామంత్రి మిగతా సామంతుల వద్దకు వెళ్లి మహారాజు కోసం మాంసం అడిగితే ఎవ్వరూ ఇవ్వడానికి ఒప్పుకోరు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ తిరిగి స్వర్ణ ముద్రలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక్క రాత్రిలోనే కొన్ని కోట్ల స్వర్ణ ముద్రికలను పోగు చేశాడు. మరుసటి రోజు సభకు సామంతులంతా త్వరగా హాజరయ్యారు. అందరూ మహారాజు
ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ ఎవరు కూడా మిగతా వారితో ఏమీ మాట్లాడలేదు. అందరూ రాజ వైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారు. మహారాజు ఎప్పటి వరకు సభకు రారో అప్పటి వరకు ఏ ఒక్క సామంతుడిని కూడా సభ నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని మహామంత్రి సైనికులకు ఆదేశించాడు. ఆ తర్వాత మహారాజు సభలోకి వచ్చారు. మహారాజుకు ఎలాంటి అనారోగ్యం ఉన్నట్లు సామంతులకు అనిపించలేదు. మహామంత్రి తమతో అబద్ధం చెప్పాడని ప్రతి సామంతుడి మనసులో అనుకున్నాడు. కాని ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. అప్పుడు మహామంత్రి వచ్చి మహారాజు ఎదురుగా కొన్ని కోట్ల స్వర్ణ ముద్రికలను పెట్టాడు. అప్పుడు మహారాజు ఇవన్నీ ఎవరి కోసం అని అడగ్గా, కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది, కానీ మాంసం లభించలేదు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని స్వర్ణ ముద్రికలిచ్చారు. మాంసం ఇంత చౌకైందని ఇప్పుడు మీరే వివరించండి అని మహామంత్రి అన్నాడు. అప్పుడు మహారాజుకి అసలు విషయం అర్థమైంది. వెంటనే ప్రజలకు కష్టపడి వ్యవసాయం చెయ్యమని ఆదేశించాడు. రాజభాండాగారం నుంచి కొంత ధాన్యాన్ని శ్రామికులకు ఇచ్చాడు. శ్రామికులు పౌష్టిక ఆహారాన్ని పండించడం మొదలుపెట్టాడు. దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం పోయింది. జీవితం విలువను కృష్ణుడు మనకి కథ ద్వారా చెప్పాలనుకున్నాడు. మనకి మన ప్రాణాల మీద ఎంత ఆశ ఉంటుందో మిగతా జీవులకు కూడా వాటి ప్రాణాల మీద అంతే ఆశ ఉంటుంది. మాంసాహారం తీసుకునే వాళ్ళు కర్మ రుణాలు రెట్టింపవుతాయి. ఈ సృష్టిలో మనకు జీవించే హక్కు ఎంత ఉందో ఆ పరమాత్మ సృష్టిలో సకల జీవులకు అంతే హక్కు ఉంది. కానీ మనం కేవలం బలమున్నదని వాటిని చంపడం ఎంతవరకు న్యాయమో ఎవరికి వారే స్వయంగా ఆలోచించుకోవాలి అని కృష్ణుడు ఆ వేటగాడికి మాంసాహారం ఎందుకు తినకూడదో వివరించాడు. ఆ వేటగాడు తన తప్పు తెలుసుకొని జీవహింస చేయడం మానేసి కందమూలాలు తింటూ జీవనం గడిపాడు.